ద్రౌపది తన చెలికత్తెలతో నదీ తీరానికి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ నదిలో ఒక మహర్షి స్నానం చేయడం గమనించి ఆ మహర్షి వెళ్ళిన తర్వాత నదిలోకి దిగవచ్చు అని ఒక చెట్టు దగ్గర వేచి చూస్తుంటారు. కానీ ఎంతసేపైనా కూడా ఆ మహర్షి బయటకు రాకపోవడంతో ద్రౌపది ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి, మేము చాలా సమయం నుంచి వేచి ఉన్నాము, మీరు వెళితే నదిలోకి దిగి స్నానం చేస్తామని మహర్షికి చెప్పడంతో నది ఒడ్డున పెట్టిన తన వస్త్రాలు కనిపించడం లేదని, అందుకే చాలాసేపటి నుంచి నదిలోనే ఉన్నానని మహర్షి ద్రౌపదితో చెబుతాడు. వెంటనే ద్రౌపది తన చీరలోని కొంత భాగాన్ని చింపి నదిలోకి విసురుతుంది. కానీ అది నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దాంతో మరో కొంత భాగాన్ని చింపి మళ్ళీ విసురుతుంది. అది కూడా కొట్టుకుపోవడంతో ద్రౌపది తన చీరలోని మరికొంత భాగాన్ని చింపబోతుంటే ఆ మహర్షి, వద్దు, ఇంకా చింపితే ఆ చీరతో మీ దేహాన్ని కప్పుకోవడం వీలు పడదు కనుక పక్కనున్న మీలో ఎవరైనా చింపి ఇవ్వండి అని అంటాడు. దాంతో వారందరూ ఇవ్వడానికి నిరాకరిస్తారు. దాంతో మహర్షి ద్రౌపది గొప్ప మనస్సుకు మెచ్చి ఆపద కాలంలో ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడే నీకు అండగా ఉంటాడని చెప్పి ఆశీర్వదించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.